నాగార్జున గారు, ఏంటి రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉందా? వీళ్ళందరూ భూ సమీకరణకు ఎవ్వరూ సహకరించట్లేదు కాబట్టి ఇది కూడా ఓ పాయింట్ ఈరోజు తీర్మానం చేద్దామని చెప్పడానికి. సార్ అసలుకి మీరు అసలు రైతులు దాని గురించి మాట్లాడుతున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఇది మంత్రి నారాయణ గారు సచివాలయంలో తను మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాడు ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు ఇచ్చారు? జూన్ 17వ తేదీ, జూన్ 17, 2024లో ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్. గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని. ఈయన ఏం చెబుతున్నాడంటే దీంట్లో 2.5 ఏళ్లలో అంటే 30 నెలల్లో మేము మొదటి దశ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేస్తాం. ఓకే, అంటే ఎంత? 48,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొదటి దశ అమరావతి నిర్మాణం పూర్తి చేసేస్తాం. ఏమేమి ఉన్నాయి? తొలి దశలో 3,600 కిలోమీటర్ల రహదారులు. 2.5 ఏళ్ళు అంటే 30 నెలలు, అంతే కదా సార్? ఇప్పుడు 22 నెలలు అయిపోయింది, ఇంకా 8 నెలలు బ్యాలెన్స్ ఉంది. అంటే 3,600 కిలోమీటర్ల రహదారులు నిర్మించేస్తాం, సచివాలయం కట్టేస్తాం, అసెంబ్లీలు కట్టేస్తాం, అధికారులకు నివాసాల వంటి పనులను 48,000 కోట్ల ఖర్చు అవుతాయని అంచనా వేశాం. ఈ పనులన్నీ ఇప్పటికీ ప్రారంభమై వివిధ దశల్లో నిలిచాయి. వీటిని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నాం. ప్రపంచంలో అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలనేది సీఎం చంద్రబాబు గారి లక్ష్యం అని స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు నేనేమి చెప్తున్నానంటే మీరు చెప్పినటువంటి 30 నెలల గడువుల్లో 22 నెలలు పూర్తయిపోయింది. కేవలం మరో 8 నెలలు మాత్రమే గడువు ఉంది. 8 నెలల గడువుల్లో మీరు చెప్పినట్లు 48,000 కోట్ల రూపాయల్లో ఎంత మీరు ఖర్చు పెట్టారు? ఏ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారు? 3,600 కిలోమీటర్ల మేర మీరు రహదారులు నిర్మించారా? మీరు మొదటి విడత రైతుల దగ్గర నుంచి ప్లాట్లు తీసుకున్నటువంటి ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్స్ ఎన్ని ఇచ్చారు? ఎన్ని డ్రైనేజ్ సిస్టమ్లు కట్టించారు? ఎన్ని లేఅవుట్లు వేశారు? ఎన్ని లేఅవుట్ సంబంధించినటువంటి లైట్లు బిగించారు? అండర్ డ్రైనేజ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎంతకి మందికి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు? ఎంత విద్యుద్దీకరణ చేశారు? ఎన్ని చోట్ల పక్కా ఇల్లు నిర్మించారు? వీటన్నిటిపైన మేము వైట్ పేపర్ అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. నాగార్జున యాదవ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాదు కదా, నారాయణ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదే నేను చెప్తున్నాను సార్, ఎక్కడ జరిగినాయి అని అడుగుతున్నాను. ఏముంది చూపిస్తే సరిపోయింది కదా సార్. అసెంబ్లీ నిర్మాణం పూర్తయిపోయిందని చెప్పాడు. మరో 8 నెలల్లో పూర్తయిపోయింది అసెంబ్లీ. అసలు నాకు అసలు ఆశ్చర్యం వేసింది. మీకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూసారా? అక్కడ సచివాలయంలో ఒక పాయింట్ చెప్పేసి మిగతా పాయింట్స్ చెప్పండి. అసెంబ్లీ గానీ, సచివాలయం గానీ, హైకోర్టు ఏ దశలో ఉన్నాయి సార్? నాకు కొత్త సచివాలయం కనపడట్లా, నాకు కొత్త సెక్రటేరియట్ కనపడట్లేదు. ఒకవేళ కనపడుతూ ఏమన్నా కిరణ్ గారికి ఏమైనా కనపడితే రేపొద్దున ఈనాడు పేపర్లు వేస్తే మేము కూడా చూస్తాం. లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ లేదు, ఆయన రాస్తాడు కదా సార్ ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో వస్తే మాకు అభ్యంతరం లేదని చెప్తున్నాం. ఈ రోజు సెక్రటేరియట్ లో తాత్కాలిక సచివాలయంలో ఎంప్లాయీస్ అందరూ బాగా పనిచేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, సౌకర్యంగానే ఉంది. కొంచెం అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు గొడుగులు తీసుకెళ్తున్నారు, కానీ మిగతా చోట పర్లేదు, బానే ఉంది, ఏదో చేయొచ్చు. అది 6 లక్షల చదరపు అడుగుల్లో ఆ సచివాలయం నిర్మాణం చేశాడు, తాత్కాలికమైనటువంటి సచివాలయం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పర్మనెంట్ సచివాలయం నిర్మిస్తున్నాడంటే సరే, కొంతమంది ఉద్యోగస్తుల కోసం డబల్ చేసుకుందాం అంటే 12 చదరపు అడుగులు నిర్మాణం చేసుకుంటే బానే ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మరి దీన్ని మన మానసిక వైకల్యం అనాలా ఏమనాలో అర్థం కావట్లేదు. ఏకంగా 68,88,064 చదరపు అడుగులు నిర్మాణం చేస్తాడంట. ఎక్కడ సార్? ఇప్పుడు 6 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం ఉంటే మీరు డబల్ పెంచి చేశారంటే ఓకే, బానే ఉంది. 68 లక్షల చదరపు అడుగులా? ఏం చేసుకుంటాం సార్ మనం అక్కడ? ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ ఉంటారా, లేకపోతే అది వర్కింగ్ ప్లేసా? నాకు అర్థం కావట్లా. దాంతోపాటు ఇప్పుడు హైకోర్టు బానే ఉంది, దాదాపుగా 23 కోట్లు ఉన్నాయి హైకోర్టు. కర్లా బానే ఉంది, బానే కట్టారని అనుకోవచ్చు. అది అరౌండ్ 2,20,000 చదరపు అడుగుల్లో ఉంది. కొత్తగా కట్టేటువంటి దాంట్లో ఈ హైకోర్టు భవనం
20,32,000 కడుతున్నాడంటే ఇక భారతదేశంలో ఉండేటువంటి హైకోర్టు కడుతున్నారా సుప్రీంకోర్టు కడుతున్నారో అర్థం కావట్లేదు నాకు ఇక్కడ. ఎక్కడ సార్ మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? సరే ఇవన్నీ కడతాం అన్నారు, కట్టి 30 నెలల్లో కడతామని చెప్పారు. ఆల్రెడీ 22 నెలలు పూర్తయిపోయింది, ఇంకా అవలా. దీంతో పాటు ఇంకా స్టేట్మెంట్లు మధ్యలో జూలై 6, 2024 తేదీన హైదరాబాదు అమరావతి మధ్య కొత్త ఎక్స్ప్రెస్ వే అని చెప్పారు. అవును, ఆ కొత్త ఎక్స్ప్రెస్ వే ఎక్కడో నాకు కనపడట్లేదు సార్. ఎక్స్ప్రెస్ వే అంటే మళ్ళీ బస్సు అనుకున్నారు మీరు, కనపడలేదని. ఎక్స్ప్రెస్ వే అని చెప్పారు అంటే 8 లైన్ల ఎక్స్ప్రెస్ వే అన్నారు. ఎప్పుడు 2024 జూలై 6వ తేదీన. ఇప్పటిదాకా రాలా. ఇంకా ఆశ్చర్యం అసలుకే ఇప్పుడు అందరూ దాన్ని ఏమంటారు, గ్యాస్ బండలు దొరక్క, డొమెస్టిక్ గ్యాస్లు అవి ఇవి దొరక్క అందరూ కట్ల పొయ్యిలు అవి వాడుతున్నారు. మీరు ఆశ్చర్యపోయారు. మొన్న డిసెంబర్ 18, 2020 రాజధానిలో పైప్ ద్వారా గ్యాస్ సరఫరా అన్నారు. అవును, ఇప్పుడు కిరోసిన్ ఇస్తానంటున్నారు. పైపు ద్వారా గ్యాస్ సరఫరా అన్నారు. పైపు కనపట్ల, గ్యాసు కనపట్ల, రాజధాని కనపట్ల, కనపడుతున్నాయి. తర్వాత ఏమో 8 ప్లాట్ఫామ్లతో సార్ ఇప్పుడు అమరావతి గన్నవరంలో మెగా రైల్ టెర్మినల్ 8 ప్లాట్ఫామ్స్ తో అమరావతితో టెర్మినల్ నిర్మాణం. అక్టోబర్ 31, 2024 300 ఎకరాల్లో రైల్వే శాఖ అని చెప్పి ఇదిగో మళ్ళీ అమరావతితో రైల్వే స్టేషన్ కట్టేశామని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు, అమరావతిలో ఏమేమి వచ్చాయని చెప్పారో, ఏమేమి రాబోతున్నాయి చెప్పారో, ఒకటైనా నెరవేరిందో లేదో ఆ లిస్ట్ అంతా పంపించండి సార్. ఒకరోజు డిబేట్ పెడతాం వాటిపైన ఏమేమి వచ్చాయనేది లిస్ట్ మొత్తం ప్రజలకు చూపిద్దాం.